హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు పొద్దున్న ఇప్పుడైతే 4 అవుతుందన్నమాట. హైదరాబాద్ టు శ్రీకాకుళం అయితే వెళ్తున్నాము. శ్రీకాకుళం అయితే వెళ్తున్నాము. మీకు రివర్స్ చేసి టైం అయితే చూపిస్తాము. సో మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం అనమాట. సమ్మర్ హాలిడేస్కి కొన్ని ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. సో చెరి మమ్మీ కూడా మాతో వస్తుంది. వస్తానువా? టైం 4 అయింది. 3:30కి లేచామండి. 4 అవుతుంది. గాయస్ 3 గాయస్ 4 నెంబర్స్ రెడీ అవుతానికి టైం అయింది. రండి. సో లగేజ్ అంతా రాత్రి ప్యాక్ చేసేసి పెట్టేశాము. ఇంక వీళ్ళందరూ రెడీ అయ్యారు. సో ఇక్కడ అందరు రెడీ అయ్యి కూర్చున్నారనమాట. సో నేనైతే లేచి ఇంకా వేడి నీళ్ళు అయితే తాగాను. ఇంకా పొద్దున్నే రాత్రి పడుకునేసరికి 12-1 అయిందనమాట. 12-1 గంట అయింది టైము. ఇప్పుడు మేము లేచేసరికి ఇంకా 3 గంటలకు అలారం పెట్టుకొని లేచాను. లేచి ఇంకా స్నానం చేసేసి రెడీ అయిపోయాము. రాత్రి పెద్ద లగేజ్ అంతా ప్యాక్ చేసేసామన్నమాట కార్లో. ఇప్పుడు చిన్న చిన్న లగేజ్ ఉన్నాయి, అవి తీసుకొని వెళ్తాము. సో మా చెల్లి వద్దాం అనుకుంది, కానీ ఇప్పుడు రాననేస్తుంది అనమాట. అన్ని బ్యాగ్ అంతా కార్లో ప్యాక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రానని చెప్తుంది. ఆయన అయితే దండం పెడుతున్నాడు చూడండి. సో వెళ్తూ ఉంటామో చూస్తూ ఉండండి. సో దేవుడికి దండం పెట్టి బయలుదేరుతున్నారు అనమాట. మా ఆయనే డ్రైవరు. ఇంకా బయలుదేరిపోవడం 4 అయ్యింది. ఇంకా ఈవినింగ్ ఏ టైం అవుతుందో వెళ్ళేసరికి. అందరు రెడీ అయిపోయాము. పదండి పదండి. ఆ బ్రష్ అందులేసి 7 వేలు వేసి మళ్ళీ అక్కడ ఎవరు కొంటారు? నా బ్రష్ ఈడైతే నిన్న సాయంత్రం మొదలు పెట్టినాడు బ్యాగులు బట్టలు పెట్టడానికి. సాయంత్రం నుండి మొదలు పెట్టినాడు బట్టలు పెట్టడానికి. ఇంకా తేలడు. పేస్ట్ ఎందుకు? అది చేస్తుంది బస్. రెడీ అయిపోయాము. సో అందరూ కిందకి అయితే వెళ్ళిపోయారు. నేను కూడా వెళ్ళిపోతున్నాను వాళ్ళతో పాటు. సో మా చెల్లి అయితే ఉండిపోతుంది అనమాట. వస్తుంది అనేసి బ్యాగ్ అన్ని కార్లో ప్యాక్ చేసేసాము, కానీ ఇప్పుడు రాననేసింది. సో రండి. కిందకైతే అందరం వెళ్ళిపోయాము. ఇంకా లగేజ్ అంతా పెట్టేసి కింద సెల్లర్లో వినాయకుడి గుడి కాడ కొబ్బరికాయ కొట్టి కారుకి 4 టైర్ల కింద నిమ్మకాయలు పెట్టి ఇంకా కార్ అయితే స్టార్ట్ చేశారు మా ఆయన. నేను ఇంకా మా పిల్లలు, మా బావ కొడుకు, మా చెరిమమ్మి అయితే వెళ్తున్నాము. మా చెల్లి అయితే వస్తానని చెప్పింది, కానీ పొద్దున్న లేసి బాబు ఇబ్బంది పెట్టేసరికి ఇంకా రానని చెప్పేసింది. వినాయకుడి గుడి చాలా సార్లు చూపించాను. చాలా బాగుంటుంది అనమాట. సెల్లర్లోనే చిన్నగా గుడిలాగా కట్టారు. చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది వినాయకుడు. ప్రతిసారి ఇంకా పొద్దున్నే బయలుదేరిన స్నానం చేసేసి దేవుడికి దండం పెట్టేసి కొబ్బరికాయ కొట్టే బయలుదేరి. ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత నేను ఎదురెళ్ళిన తర్వాత ఇంకా మా ఆయన అయితే కార్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా కార్ తీసుకొని గేట్ వరకు వచ్చిన తర్వాత నేను ఇంకా కార్ అయితే ఎక్కాను. నేను కార్ ఎక్కేసరికి 4:20 అయింది అనమాట. టైం వచ్చేసి మేము కిందకైతే 4 అయ్యింది వచ్చాము. ఇంకా 20 మినిట్స్ సర్దుకునేసరికే సరిపోయింది. పొద్దున్నే లగేజ్ ప్యాక్ చేస్తే టైం పడుతుంది అనేసి ఇంకా రాత్రి కావాల్సినవి ఉంచుకొని ఇంకా మిగతావన్నీ కార్లో తెచ్చి పెట్టేశాము. సూట్ కేసులు. మేమైతే గృహప్రవేశానికి ఊర్లో అమ్మవారి పండుగలు అవుతున్నాయి వెళ్తున్నాం అనమాట. గృహప్రవేశానికి శారీస్ తీసుకురాము. ఆ శారీస్ వల్ల ఇంకా మాకు ప్లేస్ లేదనమాట. ఇంకా అడ్జస్ట్ అయ్యి ఎలాగో ఒకలాగా వెళ్ళిపోయాము. 4:20, 4:15 అవుతుంది అనమాట. ఇప్పుడైతే అందరం రెడీ అయిపోయాము, ఎక్కిపోయాము. చూద్దాం ఎన్ని గంటలకి వెళ్తాం ఏంటి అనేది. మధ్యలో కూడా ఆపాలి. సర్దుకుందాం కొంచెంసేపు అయినా. కాదు ఉన్నాయి తీసి ఎక్కడ పెట్టేస్తా. రాత్రి పడుకునేసరికి 1 అయిపోయింది. ఇంకా సరిగ్గా నిద్ర పట్టలేదు. ఇంకా 3 గంటలకే లేచిపోయాము. 3 గంటలకి అలారం పెట్టుకొని అలారం మొగ్గానే ఇంకా మళ్ళీ నిద్ర పట్టేస్తుంది, మళ్ళీ ట్రిప్ క్యాన్సిల్ అయిపోతుంది అనేసి లేచి ఇంకా రెడీ అయిపోయాగానే ఒక దుప్పటి తీసుకొని తల కింద పెట్టుకొని పడుకుడిపోయాను. ఇంకా మా పెద్ద పాప నా ఒళ్ళో పడుకుంది. నేను ఇంకా విండో వైపు ఇంకా దుప్పటి పెట్టుకొని తల పెట్టుకొని పడుకున్నాను. మా ఆయనకి ఊరెళ్తున్నాడు అనేసి ఎంత సర్ద పడుతున్నాడో చూడండి. ఏంటండి పడుకుంటేనే బాగుంటుంది. లేచి ఉన్నానంటే ఏదైనా అమ్ములుతుంటే బాగుంటుంది. బూమర్ గానీ లేదంటే చిప్స్ గానీ ఏవైనా తింటే బాగుంటుంది.
ఇంకా కార్ ఎక్కగానే పడుకొని ఇంకా లేచేసరికి ఇంకా దగ్గర విజయవాడ వచ్చేసామన్నమాట. ఇంకా విజయవాడలో బ్రేక్ఫాస్ట్ తిందాం అనుకున్నాము, కానీ అందరం పడుకున్నాము. ఇంక విజయవాడ వచ్చేసరికి 8:30 అయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ డైరెక్ట్ గా ఇంకా లంచ్ చేసేద్దాం అనేసి టిఫిన్ ఎవరము తినమని చెప్పేసాము. చిప్స్ ప్యాకెట్స్ పట్టుకున్నాము, అవి చిప్స్ అయితే తీసుకుని ఇంకా అలా చూస్తూ ఉండగానే ఇంకా రాజమండ్రి వచ్చేసింది. రాజమండ్రి బ్రిడ్జి చూడండి, నేను ఇటువైపు చూపిస్తున్నాను, మళ్ళీ అటువైపు చూపిస్తాను. మనకు ట్రైన్ వెళ్తుంది కదా, ఆ బ్రిడ్జి అయితే కనబడుతుంది. రాజమండ్రి చాలా పెద్ద బ్రిడ్జి అన్నమాట, చాలా బాగుంటుంది కదా, మనకు ట్రైన్ లో కనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇటువైపు అటువైపు మధ్యలో మనం ట్రైన్ మీద వెళ్తాము, ఇక్కడ అలానే ఉంటుంది. కార్ లో వెళ్తాం, ఇటు అటు నీళ్లు కనిపిస్తాయి, చాలా బాగా అనిపిస్తుంది. నేను వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే ఇక్కడ పాటలు వేసుకున్నారనమాట, మళ్ళీ కాపీ రైట్ వస్తుంది అనేసి ఇంకొక వాయిస్ అయితే ఇచ్చేసి. కార్ లో వెళ్ళేటప్పుడు సాంగ్స్ ఉంటేనే మనకు టైం పాస్ అవుతుంది అనమాట, సాంగ్స్ లేకపోతే అస్సలు టైం పాస్ అవ్వదు. మెయిన్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి పాటలు ఉండాలి, మనిషి పక్కన ఇంకా మెలకు మీద. అందుకే మా బాబు అయితే ముందు కూర్చున్నాడు అనమాట, మేము ఎవరం కూర్చున్నా పడుకుడిపోతాము, వాడైతే అలా మాట్లాడుకొని మెలకు మీద ఉంటాడనేసి ఇంకా ముందైతే కూర్చొని. ఇంకా టిఫిన్ ఏమి చేయలేదు కదా, ఇంకా ఆకలి అయితే మొదలవుతుంది, 11 అవుతుంది టైం. ఇంకా నేనైతే పడుకొని లేచిపోయాను అనమాట. ఇంకా మా పిల్లలు అయితే పడుకున్నారు. ఇంకా హోటల్ దగ్గరికి వచ్చే టైంకి ఇంకా వాళ్ళు కూడా మంచి నిద్రలో ఉన్నారు. ఇంకా లెగండి లంచ్ చేద్దాం అనేసరికి వాళ్ళు కూడా ఆకలితో ఉన్నారు కదా, ఇంకా పడుకొని లేచారు. రాయుడు గారి మిలిటరీ హోటల్ ముందు నుంచే వెళ్తాం అనమాట. చాలా సార్లు అనుకున్నాము తిందాం అనేసి, కానీ ఎప్పుడు కుదరలేదు. ఇప్పుడైతే వచ్చేసాము, మీకు కూడా చూపిస్తాను చూడండి. ఫుడ్ అక్కడ చాలా బాగుంటది అనేసి అంటున్నారు. మాకు వచ్చేసి టైం వచ్చేసి ఇప్పుడు 11 అవుతుంది. స్టార్ట్ అవుతుంది, అన్ని కార్లు ఉంటాయా? స్టార్ట్ అయితే ఇంకా 10 నుండే స్టార్ట్ అంట. రివర్స్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే మేమైతే అందులో తినడానికి అంది టిఫిన్ కూడా తినలేదన్నమాట, మేము డైరెక్ట్ లంచ్ చేద్దాం అనేసి. ఇప్పుడు లంచ్ కి టిఫిన్ కి మధ్యలో బ్రంచ్ అయిపోతుంది. చూపిస్తాను. పక్కెళ్ళ హోటల్లో అడుగు పెట్టాము, సడన్ గా కనిపించారనమాట. పడితే కమెంట్ చేయండి. ఇంకా లోపలికి వెళ్ళాము, ఆయన ఏదో మీటింగ్ లో ఉన్నారు. ఇంకా మీటింగ్ లో ఉన్నారులే, వద్దులే ఇంకా అడగొద్దులే అని అన్నాము. ఏంటి మేము ఇబ్బంది పడడం చూసి ఏంటి మేడం అనేసి ఆయన దగ్గర ఎంత స్వీట్ గా రిసీవ్ చేసుకున్నారో, చాలా మంచిగా మాట్లాడారండి. ఎంత బాగా మాట్లాడారంటే అక్కడికి వెళ్ళి తినే వాళ్ళకే తెలుస్తుంది, ఆయనతో మాట్లాడే వాళ్ళు. కొంతమంది వీడియోల్లో స్వీట్ గా మాట్లాడతారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అస్సలు రెస్పాన్స్ ఇవ్వరు అనమాట. ఇక్కడ అలా కాదు, చాలా మంచిగా రిసీవ్ చేస్తారు. ఫుడ్ బాగున్నా బాగులేకపోయినా వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ మాత్రం చాలా మంచిగా ఉందన్నమాట. కొన్ని దగ్గర ఫుడ్ అనేది బాగుంటుంది, కానీ వాళ్ళు అనేది రెస్పెక్ట్ ఇవ్వరు. ఇక్కడ ఫుడ్ బాగుంది, రెస్పెక్ట్ కూడా ఇచ్చారు. ఏంటి చెప్పండి అని దగ్గరికి వచ్చారనమాట. ఏమీ లేదండి, మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, వీడియో తీసుకుంటామంటే తప్పకుండా తీసుకోండి. జెంట్స్ తో ఎలా మాట్లాడాలో, లేడీస్ కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చి ఇంకా ఆయనకి అడిగామన్నమాట. మేము ఎప్పుడు వచ్చినా కుదరట్లేదండి, భోజనం చేస్తాము, మాకు టైం సెట్ అవ్వట్లేదు అని అడిగితే, మాది ఎప్పుడు 10 గంటలకే ఓపెన్ అయిపోతుంది మేడం అని చెప్పారు. ఇంకొకరితో మీటింగ్ లో ఉన్నారు, కానీ మనకి ఇంకా టైం ఇచ్చి మాట్లాడారు. ఇంకా ఆయనతో మాట్లాడి ఇంకా భోజనం చేయడానికి అయితే వచ్చేసాము. భోజనం కూడా ఇంకా మనం ఆర్డర్ ఇవ్వగానే తెచ్చి, భోజనంలో వచ్చేసి ఇంకా అందరికి నచ్చిన ఐటమ్స్ ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. మేమైతే చాలా ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాము. ఇంకా రెస్టారెంట్ కూడా చాలా పెద్దదండి, 100 మంది ఒకేసారి వచ్చినా భోజనం చేసి వెళ్ళారు. రెస్టారెంట్ చాలా క్లీన్ గా ఉంది, వాష్రూమ్స్ గానీ చాలా బాగున్నాయి. జెంట్స్ కి ఒకవైపు, ఇంకా లేడీస్ కి ఒకవైపు చాలా నీట్ గా పెట్టారు. చాలా మంచిగా ఇంకా రిసీవ్ చేసుకున్నారనమాట. ఇంకా మా పాపకు కూడా ఒక ప్లేట్ అయితే ఇచ్చారు, అందరం ఒక్కొక్క ప్లేట్ అయితే తీసుకున్నాము. ప్లేట్ లో చూసారా ఇంకా నేచురల్ గా అరిటాకు తీసుకొని తినడం. మనము ఒకరికైతే ఇంకా ఆర్డర్ ఇచ్చామంటే ఇంకా వాళ్ళైతే మనం తిని వెళ్లేదాకా మన వెనకే ఉంటారనమాట. మనకి ప్రతి ఒక్కటి ఐటమ్స్ అనేది వడ్డిస్తూ ఉంటారు. మేమైతే ఇంకా అప్పటికి ఇంకా లేట్ అవుతుంది, మాకు ఏదైనా అని అంటే లేదండి అన్ని రెడీగా ఉన్నాయి, మీకు ఏది కావాలో చెప్పండి అంటే ఫ్రాన్స్ ఫ్రై వచ్చేసి ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఫ్రాన్స్ అందరికి ఇంకా 5 పీసులు అయితే వచ్చాయి. ఫ్రాన్ తక్కువే వస్తుంది కదా మనం ఎన్ని ఆర్డర్ ఇచ్చినా. ఇంకా మాతో పాటు
పాటు మా చిరుమమ్మీ కూడా తిన్నది, చాలా బాగుంది అని చెప్పింది. తింటుంటే మనకి న్యాచురల్ గా ఎంతో బాగుందన్నమాట. మనకి ఏంటంటే ఇంటి ఫుడ్ తినే ఫీల్ వచ్చింది, చాలా బాగుంది. నెక్స్ట్ ఒక వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము, తర్వాత దూపుడు దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము, ఒక ప్రాన్స్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము అనమాట. ఇంకా చికెన్ జాయింట్ బిర్యానీ, గోంగూర జాయింట్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము. అది వచ్చేసి ఇంకా రీసెంట్ గా ఇంకా స్టార్ట్ చేశారనమాట. ఇంకా బాగుందని చెప్పారనమాట. ఇంకా మనం ఇలా ఆర్డర్ పెట్టగానే ఇంకా వాళ్ళు అలా తీసుకొచ్చి వడ్డిస్తున్నారనమాట. మనం తినేదాకా ఏది కావాలంటే అదే వడ్డిస్తూ ఉన్నారు. నాకైతే మటన్ బిర్యానీ చాలా బాగా నచ్చింది. పీసులు అయితే చాలా సాఫ్ట్ గా కుక్ అయ్యాయి, చాలా బాగుంది. అన్నం కూడా చాలా కొన్ని దగ్గర ఇలా మసాలాలు ఎక్కువైపోయి, కారం ఎక్కువైపోయి, లేదంటే అన్నం కొంచెం గట్టిగా ఉంటుంది. అలా కాకుండా రైస్ చాలా సాఫ్ట్ గా ఉడికింది, మటన్ కూడా సాఫ్ట్ గా ఉడికింది. ఇవన్నీ చూసి మీరు ఇంకా ఈ హోటల్ కి రివ్యూ ఇస్తారేమో అని అనుకోకండి, అస్సలు దయం కాదండి. నేను ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట, అనుకోకుండా. మాకు వచ్చేసి బిల్ వచ్చేసి ఇంకా 2000 అయిందనమాట. మేము 5 ఫుడ్ అయితే తిన్నాము. ఇంకా చిరుమమ్మీతో పాటు 6 తిన్నట్టే అనమాట. తినుంది చూసారా, తిని బాగా రిసీవ్ చేసుకుంది అనమాట. ఏది కావాలంటే అది తెచ్చిస్తుంది. అసలు 2000 ఎక్కువ తక్కువ అనేది మీరే కమెంట్ చేయండి. నాకైతే పర్లేదు అనిపించింది. అన్ని రకాల బిర్యానీలు తిన్నాము, ప్రాన్స్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. ఫుడ్ తింటుంటే మన ఇంట్లో చేసుకొని తింటాం కదండి, అలా ఫీల్ వచ్చింది అనమాట. చాలా బాగా. రివ్యూ ఏం కాదు, ఇంకా మాకు ఎలా ఉందో అలా చెప్తున్నాను అనమాట. మాకు స్పైసీ లేదు, మసాలాలు లేవు, చాలా బాగుంది అనమాట. ఇంకా అలా తినేసి బయటకైతే వచ్చేసాము. చాలా మంచిగా అనిపించింది అనమాట. సో మా వాళ్ళందరంటే కడుపుగా తినేసారు. సో అక్కడైతే ఉన్నారనమాట. సో వెంకటేశ్వర స్వామి ఉన్నారు, చూడండి ఎంత బాగున్నారో వెంకటేశ్వర స్వామి. అక్కడైతే టీవీలు అంతా ఎలా మనకి అంత టీవీలు అలానే ఇస్తారనమాట. చాలా బాగుంది. ఇప్పుడు ఆయన మళ్ళీ రివ్యూ చేద్దామంటే ఇంకా బయటికి రాగానే పిల్లలకి ఇంకా రోజ్ మిల్క్ తాగాలనిపించింది అనమాట. ఇంకా కోనసీమ స్వీట్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో ఇంకా పూతరేకలు అయితే కోనసీమ స్వీట్స్ లో ఇంకా పాలకోవా ఉంటుంది, వెంటనే రెడీ చేసి ఇస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా రోజ్ మిల్క్ అయితే పిల్లలు తీసుకున్నారు. నేను ఎప్పుడు ఇలాంటివి తాగనమాట. కొంచెం టేస్ట్ అయితే చూశాను, బాగున్నట్టు అనిపించింది, బాగలేదు అనిపించింది అనమాట. నాకు లస్సీ తాగినట్టు అనిపించింది, అంత నచ్చలేదు. ఇంకా అలా కూల్ గా తాగేసి కార్ అయితే ఎక్కిపోయాము. రాయుడు గారి రెస్టారెంట్ లో ఇంకా ఫుడ్ తినేసి ఇంకా ఎక్కడ ఆపకరా, ఊరే డైరెక్ట్. ఆపాలి ఎందుకంటే నేను కార్ దిగి ముందుకు రావాలి కదా సన్ రూఫ్ కి. తిన్న తర్వాత మామూలుగా నిద్ర రాలేదండి. లాస్ట్లో పెరుగుతో తిన్నాం కదా బిర్యానీ, చాలా బాగా నిద్ర వచ్చేసింది. మా ఆయన చూడండి డాన్స్ అయితే వాడుతున్నారు. ఇంకా అలా డాన్స్లు ఆడుకొని పాటలు పాడుకొని ఇంకా అలా ఉంటేనే ఇంకా నిద్ర రాకుండా తొందరగా తీసుకొచ్చేస్తారనమాట. ఇంకా దగ్గరికి వచ్చేసాము, వైజాగ్ దాటిపోయాము. ఇంకా వైజాగ్ దాటిపోయి ఇంకా శ్రీకాకుళం వెళ్లే రూట్ లో ఉన్నామన్నమాట. ఇక్కడైతే మడపం అయితే వచ్చేసాము. ఇంకా ప్రతి ఒక్కరికి శ్రీకాకుళం వాళ్ళకి ఈ ఆంజనేయ స్వామి బొమ్మ అయితే, ఎంతమందికి ఈ ఆంజనేయ స్వామి విగ్రహం తెలుసా అనేది కమెంట్ చేయండి. ఇది ఎన్ని అడుగులు ఉంటుందో కూడా కమెంట్ చేయండి. 120 అడుగులు అంటున్నారు. మా చిన్నప్పుడు ఈ ఆటోకి మీద కానీ బస్సు మీద కానీ వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామి బొమ్మ వచ్చింది అంటే మా ఊరు దగ్గరికి వచ్చేసింది అని అనుకుంటే, శ్రీకాకుళం దాటిన తర్వాత మడపం వస్తుంది అనమాట. మడపంలో ఈ ఆంజనేయ స్వామి బొమ్మ వస్తుంది. ఇంకా ఇంటికైతే మా ఊరైతే వచ్చేసామండి. ఇంటి దగ్గరికి అయితే పిల్లలు చూడండి ఇంకా మా ఊరు రాగానే సన్ రూఫ్ నుంచి చూస్తున్నారనమాట బయటికి నిల్చొని. ఇంకా లగేజ్ అయితే మామూలుగా లేదండి, మీకు పెట్టేటప్పుడు చూపించలేదు, ఇప్పుడు అలాగా కూర్చుని ఉండడం వల్ల నా కాళ్ళు కూడా ఇంకా పొంగులు అయితే వచ్చేసాయి. ఇంకా అలానే కూర్చొని ఉన్నాము, ఎక్కడ కూర్చున్నాం అక్కడే ఉన్నాం అనమాట, ఎక్కడ దిగలేదు ఫుడ్కి తప్పి. ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మయ్య ఇంటికి వచ్చేసాము తండ్రి అని అనుకున్నాం అనమాట. తొందరగా వచ్చేసాము ఈసారి అయితే. 7 సీటర్స్ బండి కానీ ఇంకా 5 వచ్చేసరికి కష్టం అయిపోయింది అనమాట, అంత లగేజ్ తీసుకొని వచ్చాము. ఫైనల్లీ హైదరాబాద్ టు శ్రీకాకుళం వచ్చేసామన్నమాట. 4:30 అయిందా టైము, 4:30కి రీచ్ అయ్యాం. 4 అయిందా, 4 పొద్దున్న 4:30కి స్టార్ట్ అయితే ఇప్పుడు 4 వచ్చేసాం పైకి. హాయ్ అండి, ఫైనల్లీ ఇంక ఇంటికైతే వచ్చేసాము. లగేజ్ చూసారా, లగేజ్ అంతా రాత్రి ప్యాక్ చేసుకున్నాము. పొద్దున్న లేసి ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయ్యేసరికి చాలా టైం పట్టేస్తుంది అనేసి అందుకే ఇంకా రాత్రి ప్యాక్ చేసుకున్నాము అనమాట. ఈ లగేజ్ ఇంకా మేము మొత్తం 6 కదా, 6 మంది పాపతో 6 మంది, 6 కార్కి అయితే వచ్చాము. సో ఇల్లు అయితే నీట్గా ఉంది, ఒకసారి ఇల్లు చూపి. మా అమ్మమ్మ ముందే వచ్చేసింది 20 రోజుల ముందు, మాకన్నా ముందు. సో ఇల్లు అయితే నీట్గా ఉంది. ఇట్లా పూజ కూడా చేసేసింది మేము వచ్చేసరికి.
ఇక రేపటి నుంచి మనకు ఉంటుందన్నమాట. రేపటి నుండి మనకి వారాలు పూజలు ఉంటాయి అనమాట. ఎందుకు వచ్చాము ఏంటి అనేది ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.